यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహాలు ఉంటే అడగండి. ఆచార్య ఓం ఈ రోజు యజ్ఞం గురించి అన్నారు నిన్న మీరు, మరి మునిషి గారు ఈ రోజు అవుతుందా కదా అంటున్నారు, క్లియర్ చేయండి ఆచార్య. అమావాస్య ప్రారంభమైంది కాబట్టి చేస్తే బాగుంటుంది. ఇక దానికి రేపు మరి యాత్రలో ఉండడం జరుగుతుంటది కాబట్టి యజ్ఞం జరుగుదు. వాళ్ళకి అమావాస్య వెళ్ళిపోతుంది, ప్రతిపద ప్రారంభం అవుతుంది కదా. అందు గురించి చేస్తే బాగుంటుంది. లేదు అంటే సిద్ధంగా ఉన్నప్పుడు వారికి వసతి అనుకూలంగా లేకపోతే వారిని ఉన్న వాళ్ళు చేయొచ్చు కదా. అమ్మా మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక దర్శనంలో ఒక లేడీది పెట్టిరు, అది హిందీలో పెట్టిరు. అసలు నాకు అర్థం కాలేదు ఆచార్యజీ. ఏంటమ్మా? హిందీలో ఒకటి పెట్టారు చూడు ఆచార్యజీ, అమ్మాయిది ఫ్రిడ్జ్ తీసి హిందీలో పెట్టారు చూడు ఆచార్యజీ మీరు. దాంట్లో అభిప్రాయం ఏంటంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నటువంటి దాంట్లో సంతోషంగా ఉన్నటువంటి భార్యను పొగుడుతూ భర్త ఏమంటున్నాడంటే, నువ్వు ఇంత మంచి చీర కట్టుకున్నావు, ఇంత బాగా అనిపిస్తున్నావు, నీకు ఈరోజు నగలు ఇప్పిస్తాను పదా అని అంటే, నగలు నా దగ్గర ఉన్నాయి కదా అని అంటే, ఇవి నకిలీవిగా అని అంటుంది ఆవిడ. అంటే అందుకే అసలైన ఇప్పిస్తాను పదా అంటే, అసలైన నా స్వామి నా దగ్గర ఉండగా ఈ ఆభూషణాలతో నాకేం పని అని అంటుంది. అంటే మరి ఇవాళ మన పెళ్లి రోజు కదా, నేను చేపిస్తాను పదంటే, నన్ను ప్రేమించేటువంటి భర్తనే నన్ను ప్రేమిస్తూ నా దగ్గర ఉండగా నా నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నా భర్త ప్రేమ నాకు అందుతున్నప్పుడు ఈ ఆభూషణాలతో నాకేం పని, నన్ను వేరే దృష్టిగా చూసేటువంటి ఆ నకిలీ వాళ్లకు ఈ నకిలీ నగలే చాలు, నాకు ఇంకా ఏ ఆభూషణాలు అక్కర్లేదు అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అంటే భర్తను భార్య అర్థం చేసుకొని వారిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అటువంటి దాంట్లో మూడో వారికి ఏ విధంగాను చాడీలు చెప్పడానికి, గొడవలు పెట్టడానికి ఏ అవకాశం లేకుండా వాళ్ళు అంత అంకిత భావంతో, ఒకరికొకరు సమర్పిత భావంతో ఉన్నారు అనేటువంటిది అభిప్రాయం. ఏ అయినా సరే ఇమిడిపోయేటువంటి భర్త వ్యవస్థలో భర్త సామర్థ్యాన్ని బట్టి నడుచుకునేటువంటి భార్య, అటువంటి వారు కావాలి. అటువంటి వారు ఉంటేనే ఎంతసేపు సీత లాంటి ఆవిడనే చెప్పుడు మాటలతోటి రాముణ్ణి వేధించి వేధించి ఎంత హింస పెట్టిందో దానికి ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి ఆ రకంగా చెప్పుడు మాటలతో వచ్చి భర్తను ఇబ్బంది పెట్టి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తెచ్చుకొని ఎడమొహం పెడమొహంగా ఉండి ఇక బిక్కుబిక్కుమంటూ ఉత్తేజనతో, టెన్షన్తో నిద్రపట్టలేక, మనసులో ఉన్నది చెప్పుకోలేక, కావాలనుకున్నది సంపాదించుకోలేక ఈ రకంగా నిరంతరం సతమతమైపోయి బ్రతికే కంటే అన్యోన్యంగా, ఆత్మీయంగా, ప్రేమగా, సమర్పితంగా, అంకితంగా ఒకరికొకరు జీవిస్తే ఇంకా మంచిది.
అయితే నాకు నచ్చింది, అందుకని పెట్టాను. సరే ఆచార్యజీ, సరే, ధన్యవాదాలు. అలా మంచి సందేశమే కదండి అందరూ నేర్చుకోవటానికి. బృహదారణ్యకోపనిషత్తులు రెండవ అధ్యాయం మళ్ళీ ఆచార్యజీ, రాలిపోయే పువ్వుకు అనేసి ఇంకొకటి పెట్టారు చూడు ఆచార్యజీ, అదే ఆచార్యజీ రాలిపోయే పువ్వు ఏంటి? పెట్టారు చూడు ఆచార్యజీ, మీరు ఇంకొకటి అద్వైత దర్శనంలో పెట్టారు. ఏ పువ్వుకు ఇన్ని రంగులేలను. అది పాటనా ఆచార్యజీ? అంటే దాని లోతైనటువంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన ఆత్మ నిరీక్షణలో ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనేటువంటి విషయం మీద చర్చ చేస్తున్నాం కదా. నేను అనేటువంటి ఈ యొక్క సామాజిక వ్యవస్థలో దేహము గురించి, స్త్రీని గురించి, పురుష దేహమును గురించి ఎంతైతే మక్కువ చూపిస్తున్నారో, ఇది ఎన్నటికైనా రాలిపోయేటువంటిదే. ఈ స్త్రీ దేహము, ఈ పురుష దేహము, ఈ నపుంసక పశుపక్షి దేహాలన్నీ ఎన్నటికైనా రాలిపోయేటువంటివే. ఈ రాలిపోయేటువంటి ఈ ఈ శరీరానికి, ఈ జన్మకు, ఈ వస్త్రాలని, ఈ ఆభూషణాలని, ఈ ఇళ్ళని, ఇదన్నీ, ఈ హంగులన్నీ ఎందుకు? ఎప్పటికీ శాశ్వతంగా ఉండే నీ గురించి తెలుసుకో. నువ్వు కళ్ళు తెరువు. నువ్వెవరు? ఈ దేహము నువ్వు కాదు, ఈ కనబడే రూపము నువ్వు కాదు. అలాంటప్పుడు నువ్వు కనబడే రూపానికి విలువనిస్తున్నప్పుడు మరి ఈ రూపం వెనుక నువ్వు ఈ యొక్క ఆర్భాటాలు ఇవన్నీ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే నిన్ను నువ్వెప్పుడు తెలుసుకుంటావు అనేటువంటిది అభిప్రాయం. మంచి అనుకుంటున్నాను ఆచార్య. మళ్ళీ ఆచార్య, మీరు మొన్న వీడియో పెట్టారు, పాలు పెరుగు పోయి మళ్ళీ పిల్లల్లాగా అయిన చూడదు. ఎన్ని రోజులు మంచి అడుగుదాం అనుకుంటే నేను మర్చిపోతున్నాను. మొన్న వీడియో పెట్టరు చూడు ఆచార్య, పిల్లలు అయిన చూడు, లాస్ట్కి ఇద్దరు ఒకరు మా పిల్లలు అయిన చూడదు. చూపించి లాస్ట్ కు బాబు లెక్క తయారైంది. అంటే అది మేడి చెట్టు పాత్ర అదని అంటారు కదా ఆచార్య? అంటే ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇది ఏంటంటే 5వ అధ్యాయము ఇవాళ రేపు అయితే జరగదు. ఎల్లుండి ఈ యాత్రలో ఉంటాం. 2 రోజులు ఇబ్బంది అవుతుందేమో. ఆ తర్వాత 2 రోజుల్లో అయిపోతుంది. ఆ తర్వాత ప్రారంభమయ్యేది శుక్రం అంటే ఏంటిది, రజస్సు అంటే ఏంటిది, ఈ యొక్క భార్యాభర్తల సంబంధం అంటే ఏంటిది, గర్భం అంటే ఏంటిది, ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టుగా. అంటే సంతానం కాలేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరికైనాను కూడా వాళ్ళకు ఎదురు చూస్తూ వాళ్ళకు ఈ యొక్క బహిష్టు ఆగిపోయిన వారికి కూడా బహిష్టును విడుదల చేసి మరియు సంతానం, ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, టీవీ సీరియల్ అది ఏమంటారు, టీవీలో వచ్చింది, వార్తలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. 96 సంవత్సరాల ఆ బామ్మ కూడా తన సంతానవతి అయింది. అది గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కించుకోవడానికి ఆ రకంగా ప్రయత్నం. కాబట్టి ఇది అత్యంత మనకు చేతిలో ఉన్నటువంటి రహస్యం. తెలియక ఇది మరి సంతానం అవుతలేరు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి వారందరికీ, అటువంటి వారికి అమ్మాయి పుట్టాలి, అబ్బాయి పుట్టాలి, సంతానం కావాలనేటువంటి వారికి ఇప్పుడు చూడండి, ఆ మంత్రరహస్యంలో మంత్రం ఏ రకంగా చెప్తున్నారంటే, ఆ మంత్రం తయారైన తర్వాత దానిని ఎండుకర్ర మీద కూడా ఇట్లా చిలకరిస్తే ఆ చిలకరించినటువంటి ఆ చుక్కలు పడ్డటువంటి చోట చిగురిస్తుంది. ఎండుకర్ర అంటే ఏమన్నట్టు, కర్ర చిగురించడం అసాధ్యం. కానీ ఈ మంత్రంలో అటువంటి రహస్యం ఉంది. ఎటువంటి వారికైనా కూడా సంతానం అవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. ఒకేసారి విషయమంతా ముందట పెట్టేస్తే అర్థం కాదు.
ఏ ఏ విధంగా దొరికితే ఆయా విధంగా మీ ముందుకు తీసుకొచ్చి దానికి విషయ పరిజ్ఞానం కల్పించడానికి ప్రయత్నం జరుగుతుంది అంతే. ఓం ఆచార్య ఇప్పుడు యజ్ఞంకి అంత రెడీ ఉన్నోళ్ళు చేసుకోవచ్చు ఆచార్య? చేయండి, జరుగుతుంది సిద్ధంగా. అంటే ఓం దీంట్లో సాయ బృహదారణ్యోపనిషత్తు 5వ అధ్యాయము 6వ సంపుటంలో చూడండి. సాయ ఇమాం స్త్రీన్ లోకాన్ పూర్ణాన్ ప్రతి గృహ్ణీయాత్ సో అస్యా ఏతత్ ప్రథమం పదం ఆప్నుయాత్ అథ యావతీయం త్రయీ విద్యా యస్తావతి తావత్ ప్రతి గృహ్ణీయాత్ సో అస్య ఏతద్ ద్వితీయం పదం ఆప్నుయాత్ అథ యావదిదం ప్రాణి యస్తావత్ ప్రతి గృహ్ణీయాత్ సో అస్య ఏతత్ తృతీయం పదం ఆప్నుయాత్ అథ అస్య ఏతదేవ తురీయం దర్శతం పదం పరో రజా య ఏషా తపతి నైవ కేనచన అపి అయం కుత ఊ ఏతావత్ ప్రతిగృహ్ణీయాత్. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ గాయత్రీ మంత్రం యొక్క అంతరార్థాన్ని మనం విచారించి ప్రాప్తించుకుంటున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ 3 విద్యలు ఏవైతే ఉన్నాయో భూర్ భువః స్వః, భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము. భూమి పైన ఇప్పుడు మనం ఉన్నాం. దీని తర్వాత పునర్జన్మ కోసం మనం పయనించేటువంటిది అంతరిక్ష లోకం, వాయు. ఆ తర్వాత ఈ యొక్క తురీయ లోకం, తృతీయ లోకం భూర్ భువ స్వః. స్వః అంటే ఆత్మ, మన నిజ స్వార్థం, మోక్ష ప్రాప్తి. ఇక తురీయం ఈ 4వ స్థితి ఏంటంటే భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. ఇవి 3 ఒక రకమైనటువంటివి. ఇక 4వది తురీయమైనటువంటిది ఏంటంటే ఆత్మస్థితి. భూలోకము ప్రాణధారణ చేసేటువంటి స్థితి, భువర్లోకము దుఃఖ నివృత్తి చేసుకునేటువంటి స్థితి, స్వహలోకము స్వార్థపూరితమైనటువంటి లోకము, తురీయ లోకము ఆత్మస్థితి, నేను అనేటువంటి ఆత్మస్థితి. ఈ యొక్క స్థితిలో ఒక్కొక్క దాని గురించి యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే యా సా యా ఇమాం స్త్రీన్ లోకాన్, ఈ 3 విధములైనటువంటి లోకాలతోటి పూర్ణాత్ ప్రతిగృహ్ణీయాత్, ఇక ఒక్కొక్క దానిని పూర్ణముగా గ్రహించినప్పుడు అస్య ఏతత్ ప్రథమం పదం ఆప్నుయాత్. ఈ రకంగా ఇప్పుడు ఈ పొద్దున నిద్రమత్తులో లేచి అవన్నీ వదిలే స్నానం చేసుకొని శ్రద్ధ భక్తిపూర్వకంగా కూర్చొని వినడము అని అంటే గాయత్రీ మంత్రములోని మొట్టమొదటి అడుగు మనం వేసినట్టు. గాయత్రీ మంత్రం యొక్క మొదటి అభిప్రాయాన్ని మనం సార్థకం చేసుకున్నట్టుగా అని చెప్తున్నాడు. అథ యావతీయం త్రయీ విద్య, ఈ యొక్క మొదటి మెట్టు ఎక్కినటువంటి వారు యావతీయం త్రయీ విద్య, ఈ 3 రకాల విద్య లోపల యస్తావత్ ప్రతిగృహ్ణీయాసో అస్య ఏతద్ ద్వితీయం ప్రాప్నుయాత్. ఇక ఈ 2వ పదం ఏంటంటే ఈ జీవితం ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ సుఖం ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ తినడం ఏంటి, విసర్జించడం ఏంటి. తినేది ఎందుకు అంటే విసర్జించేటందుకు, పడుకోవడం ఎందుకు అంటే నిద్రలేసేటందుకు, ఈ చావడం ఎందుకు అంటే పుట్టేటందుకు, పుట్టడం ఎందుకు అంటే చచ్చేటందుకు. ఇదంతా ఏంటి, ఈ రహస్యం అంతా ఏంది, దీనికి అంతే లేదా, దీనికి పరిష్కారమే లేదా అనేటువంటి ఆలోచిస్తూ సత్యాన్ని గ్రహిస్తూ అసత్యాన్ని వదిలిపెట్టేటువంటి తత్వం
ఈ యొక్క గాయత్రి మంత్రం యొక్క ద్వితీయం పదం ఆప్నియాత్. రెండవ చరణంలోకి అడుగుపెట్టినట్టుగా అథ యావదిదం ప్రాణిస్ యస్తావత్ ప్రతిగృహ్ణీయాసు అస్య ఏతత్ తృతీయం పదం ఆప్నుయాత్. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క వెలుతురు స్థితి నుంచి చీకటి స్థితికి వెళ్ళడం ఏమిటి, వెలుతురు ఏమిటి, చీకటి ఏమిటి? ఈ వెలుతురు ఏమిటి, చీకటి ఏమిటి అంటే వెలుతురు అనేటువంటిది ఈ యొక్క జన్మస్థితి. చీకటి ఏమిటి అంటే పంచమహాభూతాల్లో జన్మ లేనటువంటి స్థితి. ఆ యొక్క రహస్యాన్ని మనకు మేల్కొనేటువంటి స్థితి జాగ్రత్త స్థితి, మరి సుషుప్తి నిద్రలో ఉండేటువంటి స్థితి. పంచమహాభూతాల రూపంలో ఆహార అన్నపానీయాలను చూపించేటువంటి స్థితి. అన్నమును దేహములోకి తీసుకెళ్ళి దేహము ద్వారా అన్నం యొక్క కనబడే రూపాన్ని ఒలిచి అన్న రసము ద్వారా శుక్రకణముగా తీసుకెళ్లి గర్భములో పిండముగా ఎదిగింపజేసి మళ్ళీ ఆ చీకటి నుంచి బయటకు తీసుకురావడం. ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికించి ఆయుష్ అయిపోగానే మళ్ళీ ఈ వెలుతురు కోణం నుండి మృత్యు అనేటువంటి చీకటి కోణంలోకి తీసుకెళ్ళడం. ఈ యొక్క దాగుడు మూతలు చీకటి వెలుతురు ఈ యొక్క రహస్యానికి తీసుకెళ్ళడం. జన్మించడం, జన్మను వదిలేయడం. ఈ జన్మ లోపట ఈ యొక్క పిండ దశ ఏమిటి, శుక్రదశ ఏంటిది, పిండ దశ ఏంటిది, శైశవ దశ ఏంటిది, బాల్య దశ ఏంటిది, యౌవన దశ ఏంటి, ప్రౌఢావస్థ ఏంటి, వృద్ధావస్థ ఏంటిది, జరాజీర్ణ క్షతగాత్ర స్థితి ఏమిటి, మృత్యు స్థితి ఏంటి, మరణాసన్న దశ, మరణ దశ, పునర్జన్మ దశ, జీవన్ముక్తి దశ, ఇవన్నీ వీటి గురించి ఆలోచించడం. ఈ యొక్క జీవనముక్తి పొందడం అనేటువంటిది యొక్క మొక్కజొన్న కానీ గడ్డి పరక కానీ ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నట్టుగా ఆకులను ఇటొక చెయ్యి ఇటొక ఆకు అటొక్కాకు చిగురింపజేస్తూ చివరికి పువ్వు పూయిస్తున్నట్టుగా ఆ రూపకంగా ఈ జన్మ ఆ జన్మ, ఈ జన్మలో ఏముంది, ఆ జన్మలో ఏముంది, ఈ శరీరంలో ఏముంది, ఆ శరీరంలో ఏముంది అని అన్నింటినీ చూపించుకుంటూ చివరికి ఈ యొక్క ఈ జీవనముక్తిని పొందేదెవరు అంటే అత్యంత దిగజారేటువంటి తప్పుడు పనులు చేసేటువంటి వారు మాత్రమే జీవనముక్తిని పొందుతుంటారు. తప్పుడు పనులు చేసి జీవనముక్తిని పొందడం ఏమిటి అంటే తప్పు చేస్తేనే కదా మెప్పు గురించి ఆలోచించేది. ఎక్కువగా మెప్పు చేసేటువంటి మంచి పనులు చేసేటువంటి వారు ఎక్కడ పోతుంటారు అంటే తప్పుదోవ పట్టిపోతుంటారు. అందు గురించి ఇక్కడ ఈ సాధువులు సన్యాసులు ఎందుకు ఇంతగా మరి అత్యంత శ్రద్ధ భక్తి నిష్ఠ వ్రతము దీక్షగా ఉంటున్నారు, పూజలు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అంటే వాళ్లకు ఈ పూజ యొక్క విలువ తెలిసింది, వాళ్లకు ఈ యొక్క ఆధ్యాత్మిక యొక్క రుచి తెలిసింది. రుచి ఎప్పుడు తెలిసింది అని అంటే రుచి పచి లేనటువంటి అజ్ఞానయుక్తంగా ఉండడం, ఏది పడితే అది తినడం, ఏది పడితే అది చేయడం, ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెట్టడం, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా తప్పులు చేసి పాతాళానికి దిగజారి ఇప్పుడు అడుగడుగు పైకి ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎదిగేటువంటి వారే ఆధ్యాత్మికంలో ఉన్నారు. ఎవరైతే ఆమోద ప్రమోదాలతో నమ్మక ద్రోహం కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ జీవహింస చేస్తూ ఈ యొక్క మద్యమాంసాలు సేవిస్తున్నటువంటి వారు అనుక్షణం దినము దిగజారుతున్నటువంటి వారు. వారికి వాళ్ళ స్వార్థమే తెలుసు, వారికి వారి యొక్క సుఖం గురించే తెలుసు, వారికి వారి ఆనందం గురించే తెలుసు, ఎదుటి వారి గురించి తెలియదు. ఒక మొక్కను ఇరిస్తే అది ఎంత బాధపడుతుందో, ఒక ప్రాణిని చంపితే అది ఎంత బాధపడుతుందో, ఆ మొక్కను చించడం ద్వారా పచ్చి కాయలు తెంపడం ద్వారా అది యొక్క ప్రాణిని చంపడం తోటి వీరికి సుఖము ఆనందము, మాంసము తినడానికి వీరికి ఆనందం కలుగుతుండొచ్చు. కానీ దేహ వియోగం జరిగినప్పుడు, ప్రాణ వియోగం జరిగినప్పుడు తల్లిని కోల్పోయినటువంటి ఆ పిల్లలను కోల్పోయినటువంటి తల్లికి ఆ బాధ ఏంటనేటువంటిది అవే అనుభవిస్తుంటాయి. కాబట్టి స్వార్థి
స్వాదోషం నైవ పశ్యతి. ఈ యొక్క స్వార్థపూరితంగా ఉన్నటువంటి వారు తమ తప్పును ఎరగలేరు. వీరు అద్దాల మేడలో ఉండడం, అందమైన వస్త్రాలను కట్టుకోవడం, ఆభూషణాలతోటి అలంకరించుకునేటువంటి వాళ్ళంతా ఏంటంటే కేవలం దేహానికే విలువిస్తున్నారు. ఈ యొక్క కనబడే జీవితానికే విలువిస్తున్నారు. జీవితంలో జీవిస్తున్నటువంటి ఆత్మను పట్టించుకోవడం లేదు. ఆత్మతత్వాన్ని ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పిల్లలు ఎక్కడ సురక్షితంగా ఉంటారు అంటే తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంటారు. మరి ఈ భక్తజనం అంతా ఎక్కడ ఉంటారు అని అంటే ఈ యొక్క గురువు గారి యొక్క సాన్నిధ్యంలో, మరి భగవంతుని యొక్క చరణంలో. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశ్రయంలో పిల్లలు సురక్షితము, గురువు గారి సంరక్షణలో, గురువు గారి విద్యా బోధనలో అక్కడ మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. గురువు గారి ద్వారా జ్ఞానోదయమైనటువంటి వారే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వస్తుంటారు. భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరినటువంటి వారికి ఇక చావు ఉండదు. అందు గురించి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ తృతీయ లోకం అనేటువంటిది నేను ఈ దుఃఖం నుంచి బయటపడాలి, నేను ఈ యొక్క బాధ నుంచి బయటపడాలి, నేను ఈ యొక్క జన్మ నుంచి బయటపోవాలి, జన్మరాహిత్య స్థితికి ముక్తిని పొందాలి అనేటువంటి స్థితి. ఇక 4వ స్థితి ఏంటంటే, దాని గురించి చెప్తున్నటువంటిది ఏంటంటే, అథ అస్య ఏతదేవా తురీయం దర్శతం పదం పరో రజా ఏష తపతి. ఇక తురీయం అంటే 4వ స్థితి. 4వ స్థితి అంటే ఎవరు ముక్తి పొందుతున్నారు? ముక్తి కోసం ప్రయత్నించేది ఒక స్థితి, ముక్తి అవుతున్నది. ఇప్పుడు విడుదల కోసం జైల్లో పడ్డవారు జైలు నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నం ఈ యోగ సాధన ఆధ్యాత్మికంలో. ఇంకా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రంగా ఏ రకంగానైతే ఉంటారో, ఒక పక్షి ఏ రకంగానైతే గూటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత కలరవము చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటుంటుందో, ఈ యొక్క ఈ జన్మ బంధనం నుంచి, ఈ యొక్క స్త్రీ జన్మ, పురుష జన్మ, పక్షి క్రిమి కీటకాల ఈ జన్మరాహిత్య స్థితికి వెళ్ళినటువంటి ఆత్మ కూడా అటువంటి ఆనందాన్ని, పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందుతూ ఉంటుంటది. ఇక ఈ యొక్క 4వ స్థితిలో ఉండేటువంటిది ఏంటంటే ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. ఏ రకంగానైతే ఇంటి బయట ఉన్నటువంటి మనం తల్లిని తండ్రిని ఏ రకంగానైతే చూసుకోలేము, ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న అనేటువంటి అనుభూతిని ఏ రకంగానైతే పొందుతూ ఉంటారో, జీవనముక్తిని పొందినటువంటి ఆత్మ ముక్తాత్మల సాన్నిధ్యంలో చేరి పరమాత్మను ప్రత్యక్షంగా చూడడం, మరి పరమాత్మనితో పాటు ఏ రకంగానైతే చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నటువంటి తల్లిదండ్రులను కలుసుకుంటున్నటువంటి సంతానం, నాన్నగారి ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, ఈ సంపద ఏదైతే ఉన్నదో ఒక్కొక్కటి తండ్రి దగ్గరికి పిల్లలను తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారో, ఇది మన దుకాణం, ఇది మన వ్యాపారం, ఇది మన పొలము, ఇది యొక్క మన సంపత్తి అని పిల్లలకి ఎట్లయితే చూపిస్తుంటాడో ఆ రకంగా భగవంతుడు జీవాత్మలకు చూపిస్తుంటాడు. ఇగో ఇది స్వర్గము, ఇది ఇగో బంధనము, ఇది దుఃఖదాయకమైనటువంటి ఈ జన్మలు, ఈ జన్మల నుంచి తరించబడుతున్నటువంటి ఇగో ఈ జీవాత్మలు, ఇది సృష్టి, ఇది ప్రళయం అని అన్ని చూపిస్తున్నాడు. ఈ రహస్యాన్ని అంతా దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసంలో బంధమోక్షముల ప్రకరణంలో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. తురీయం ఈ యొక్క యావత్ ప్రతిగృహ్ణీయాసో అస్య ఏతత్ తృతీయం పదం ఆప్నుయాత్ అథ అస్య ఏతదేవ తురీయం దర్శితం. తురీయం అంటే ఆత్మస్థితిని తెలుసుకోవడం. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, పుట్టినటువంటి శిశువు మాయను తొలగించుకొని పుట్టడం, మరణించినటువంటి మృతదేహానికి మనం కప్పుకున్నటువంటి వస్త్రాలను అగ్ని మొదట కాల్చి ఆ తర్వాత దేహం దగ్గరికి వెళ్ళి దేహాన్ని పంచమహాభూతాల్లో విలీనం
గావింపజేసుకుంటున్నట్టుగా అగ్నిలో భస్మమైపోయి ఆ యొక్క అణువణువు వాయువులో విలీనమైపోతున్నట్టుగా, అంటే ఈ యొక్క వాహనం నుంచి యాత్రికుడు దిగినట్టుగా ఈ యొక్క మృతదేహాన్ని వదిలేసి ఆత్మ, నేను అనే ఆత్మ దేహం నుంచి బయటకు వెళ్ళిపోవడం, అంటే దేహం నుంచి బయటకు పోవడం అంటే యాత్రికుడు వాహనం నుంచి దిగిపోవడమే. ఆ విధంగా ఈ దేహమును పట్టుకున్నటువంటి స్థితి అజ్ఞాన స్థితి. దేహం మీద మక్కువ చూపించడం, దేహమును స్నానం చేయించడం, ఈ యొక్క పిల్లల ద్వారా సేవ చేయిస్తూ భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నువ్వు పిల్లలకి ఎట్లయితే సేవ చేస్తున్నావో, నువ్వు ఈ పెంపుడు జంతువులకు ఏ రకమైతే సేవ చేస్తున్నావో, పశుపక్షులకు ఏ రకమైతే సేవ చేస్తున్నావో, అదే రూపకంగా నీ దేహాన్ని నువ్వు కడుక్కుంటున్నావు, స్నానం చేస్తున్నావు, నీ దేహానికి నువ్వు వస్త్రాలు అలంకరణ చేసుకుంటున్నావు. ఈ దేహమే క్షతవిక్షతమైపోయినప్పుడు అయ్యో నాకు దెబ్బ తగిలింది అని అంటావు. నీకు దెబ్బ తగలడం ఏంటి? నీ దేహానికి దెబ్బ తగిలింది. నేను చెయ్యి విరిగింది అని అనలేవు. నా చెయ్యి విరిగింది అంటాం. నా కాలికి దెబ్బ తగిలింది, నాకు తలనొస్తుంది, నా తలనొస్తుంది అంటాం. నేను తలనొస్తుంది అన. నేను వేరు, నాది వేరు. నేను నాది దాంట్లో ఉన్నప్పుడే దుఃఖం. నేనులో ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. నాది. ఇప్పుడు వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు పంచర్ అయినా, పెట్రోల్ అయిపోయినా ఆలస్యం అవుతుంది అన్నదానికే బాధ. కానీ టైర్ పంచర్ అయితే మనకేం ఇబ్బంది? దాంట్లో వాహనంలో పెట్రోల్ అయిపోతే మనకేం ఇబ్బంది? నడుస్తూ నడిపేటువంటి అతనికి హార్ట్ అటాక్ వచ్చి అతను చచ్చిపోతే మనకేమవుతుంది? మనకేం కాదు. డ్రైవర్ వేరు, వాహనం వేరు, యాత్రికుడు వేరు. మనం యాత్ర స్థితిలో ఉన్నాం, దేహంలో ఉన్నాము అని. అందు గురించి ఆత్మ వేరు, ఆత్మ అనుభవించే సుఖ దుఃఖాలు వేరు, దేహంలో జరిగేటివి వేరు. అందు గురించి సర్వదానంద్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, దేహి. పుష్పమ్మ గారు ఎక్కడున్నారు? పడుకున్నారా, లేచారా? దేహి, ఈ రోగం నీ దేహంలో ఉంది, నీకు కాదు. ఈ షుగర్ వచ్చింది, ఈ బీపీ వచ్చింది, ఇదంతా జరుగుతున్నటువంటిది. ఈ డాక్టర్ కత్తి పెట్టి ఆపరేషన్ చేసేటువంటిది. దేహి, నీ దేహంలో జరుగుతుంది. నీ దేహం వరకే ఈ చికిత్సకుడు వచ్చి ఈ యొక్క కత్తి పెట్టి నీ శరీరానికి ఘాటు పెట్టి ఆ రోగాన్ని తీసేస్తున్నాడు. నీకు కాదు. నువ్వెందుకు భయపడుతున్నావు? దేహి, దేహంలో జరుగుతున్నటువంటిది. దానికి నాకు జరుగుతుందని చెప్పేసి, నాకు ఆపరేషన్ అయిందని చెప్పేసి నువ్వెందుకు ఏడుస్తుంటావు? నువ్వెందుకు బాధపడుతుంటావు? దేహి, నీవు వేరు, నీ దేహము వేరు. దేహి, ఈ దేహంలో జరుగుతుంది. చూడు ఇది నీ వరకు ఈ శస్త్రం రాదు. నిన్ను ఈ శస్త్రం ఛేదించలేదు, నిన్ను ఈ అగ్ని కాలబెట్టలేదు, నిన్ను ఈ నీరు తడపలేదు, నిన్ను ఈ గాలి ఎండబెట్టలేదు, నిన్ను ఈ భూమి కుల్లబెట్టలేదు. దేహి, నువ్వు వేరు, నీ దేహము వేరు. నీ దేహంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి నువ్వెందుకు బాధపడుతుంటావు? ఓ దేహి, నీకు ఈ బాధలు అనేటువంటి నీ అజ్ఞానం వరకే. ఇప్పుడు బండికి అమెరికాలో జరిగినటువంటి సంఘటనలు పేపర్లో, టీవీలలో వాళ్ళు చూపిస్తుంటారు. ఏంటంటే, పక్కింటి వారు తెలియకనో తెలుసు చెత్తను బయట పడేస్తుంటే వీళ్ళ కారు మీద పడేసరికి దాని మీద కోపం రావడం, ఆ కుక్కలు వచ్చి దాని మీద మూత్రం చేస్తుంటే నేను ఇంత ప్రేమగా కొనుక్కున్నటువంటి కారు మీద మూత్రం చేసిందని దాన్ని చెప్పి తుపాకీతో కాల్చివేయడం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ యొక్క వాహనమే నాది, నేను అనేటువంటిది. ఇప్పుడు ఎవరైనా అవమానపరుస్తుంటారు అన్నట్టుగా. ఇప్పుడు గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రలో సంఘటన ఏమొస్తుంటది అని అంటే, ఒక అతను కోపంగా వచ్చేసి గౌతమ బుద్ధుని మీద ఊమేస్తుంటాడు. ఊమేసి కోపంగా చూస్తుంటాడు. గౌతమ బుద్ధుడు అతన్ని పట్టించుకోడు అనమాట. ఇంకా అయిపోయిందా, నీది అయిపోతే నేను వెళ్ళాలి అంటాడు. నేను నీ మీద ఊమిశాను, మరి మీకు కోపం రావట్లేదు అంటే, ఆ కోపము ఇటువంటి మాన అపమానాలకు
చలించేటువంటి తత్వాన్ని నేను అధిగమించి వచ్చాను. నేను ఆత్మస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా దేహం మీద కదా ఊమిసినటువంటిది. నీ పని అయిపోతే నేను వెళ్ళిపోతాను అని అంటే, నేను ఇంత అవమానపరిచిన మీకు ఏమీ బాధ కలగట్లేదంటే, బాధ కలిగేటువంటి స్థితిని నేను అధిగమించాను. ఇదే రహస్యాన్ని మనము శివాజీ గారి జీవిత చరిత్రలో చెప్పుకుంటే ఏంటంటే, ఒకానొక సంఘటనలో ఛత్రపతి శివాజీ గారి సేనాపతి, అక్బర్ యొక్క సేనాపతి ఇద్దరు తలపడ్డప్పుడు అక్బర్ యొక్క సేనాపతి శివాజీ గారి యొక్క సేనాపతిని హోరాహోరీగా యుద్ధం చేసి ఒక పెట్టన ఇట్లా ప్రహారం చేసేసరికి శివాజీ యొక్క సేనాపతి మెడ మీద పడి ఆ మెడ తెగిపోతుంది, కింద పడుతుంటుంది. కానీ శరీరము ఆ ఊపులో అట్లాగే తిరుగుతుంటది అన్నమాట. ఆ తర్వాత ఆ ఊపులో తిరిగినటువంటి తలలేని మొండెము తిప్పినటువంటి చేతిలో ఉన్నటువంటి కత్తితోటి శివాజీ యొక్క అది అక్బర్ యొక్క సేనాపతి తల తెగిపోతుంటది. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటుంటారంటే, ఈ యొక్క అక్బర్ యొక్క సేనాపతి అక్బర్ చేసేటువంటి కుట్రలలో మన సైన్యాన్ని, శివాజీ యొక్క సైన్యాన్ని సేనాధిపతిని చంపడానికి జీవితుడు బతికి ఉన్నటువంటి తలమండెం రెండు కలిగినటువంటి సంపూర్ణ జీవితంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. కానీ అక్బర్ యొక్క సేనాపతిని చంపడానికి మన శివాజీ యొక్క సేనాపతి తలలేని మొండెము అంటే శవము కూడా చంపగలుగుతుంటది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మళ్ళీ ఇంకా చాణక్యుని యొక్క జీవిత చరిత్రలోకి వెళ్ళినట్టయితే అక్కడ అలక్షేంద్రుడు ఏ లక్ష్యము లేనటువంటి వ్యర్థంగా ఈ రాజ్యాలన్నీ జయించుకుంటూ ఓహో నేను విశ్వ విజేతనని చెప్పేసి విర్రబీగుతూ వస్తున్నటువంటి ఆ అలక్షేంద్రుడు భారతదేశం మీద దండెత్తడానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ గురువు చెప్తాడు ఏంటంటే, నీవు ఇంత పెద్ద గొప్ప దేశానికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి మాత్రం ఊరికే తిరిగి రాకు అంటాడు. అంటే ఏం దేవాలి గురువు గారు మీకోసం, ఏం దేవాలో చెప్పండి అని అంటే, అక్కడికి వెళ్ళి నువ్వు ఈ భౌతిక ధాన్యం అంతా మన దగ్గర ఏం తక్కువ లేదు, అవి ఏం అక్కర్లేదు, భారతదేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ఋషిని పట్టుకుంటా. ఋషి ఎవరైతే ఆత్మతత్వం పరమాత్మతత్వం తెలిసిన వారు దేహంలో ఉంటూ దేహాతీతము జీవిస్తున్నటువంటి అటువంటి ఋషిని తీసుకురా అని చెప్తుంటాడు అనమాట. అయితే ఈ భారతదేశానికి వచ్చి కుట్రలు కుతంత్రాలు చేసి అన్ని ఇక మన సామంత రాజులను అందరిని బొడగొట్టి పరాధీనం చేసుకుని ఇక తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో గురువు గారు చెప్పినటువంటి ఆ యొక్క కోరిక గుర్తొచ్చి అలెగ్జాండర్ సేనాపతులను పంపిస్తుంటాడు. రజనీ అమ్మ గారు అడగండి. ఆచార్య అలక్షేంద్రుడికి లక్ష్యము ఉంటుందా ఆచార్య? ప్రపంచంని కాంకర్ చేయాలి అంటే గెలవాలని లక్ష్యం ఉంటుంది అలక్షేంద్రుడికి? అమ్మగారు వస్తున్నారు, అదే ప్రకారం వస్తుంది. అయితే ఆ అలెగ్జాండరుడు ఇద్దరు సేనాపతులను పంపిస్తాడు. పంపించి తర్వాత అతని పేరు ఋషి పేరు డానియల్. అతని దగ్గరకు వచ్చి అడుగుతుంటారు అనమాట, స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అంటే, ఎవరు మీరు అంటారు? మేము అలెగ్జాండర్ యొక్క సైనికులు అంటారు. అంటే ఈ దేశం మీద దండెత్తి దీన్ని పరాధీనం చేసింది మీ అలెగ్జాండరుడే అని అంటే, అవునంట. మరి ఏం కావాలి అని అంటే, మా రాజు మిమ్మల్ని రమ్మంటున్నాడు అంట. ఇప్పుడు రమ్మంటున్నది ఎవరిని అని అంటే, తప్పు చేసిన వారినా లేదంటే గొప్పగా ఉన్నవారినా? ఇప్పుడు నన్ను గొప్పగా గుర్తించినట్టయితే మీ రాజు స్వయంగా వచ్చి నన్ను కలవాలి కదా, మిమ్మల్ని పంపించడం ఏంటి అంటే నేను దోషినన్నట్ట. అంటే అలా కాదు, అలాగా తప్పు, మా తప్పు క్షమించండి, మాకు మాట్లాడారేమో రాలేదేమో, ఎందుకైనా మంచిది మీరు రాండి స్వామి అని అంటే, నేను రానంటాడు. రాకపోతే మా రాజు కోపం వస్తే మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు అని అంటే, నిర్ణయం తీసుకోమని, నేను మాత్రం రానని చెప్తాడు. ఇక ఆ రకంగా వెళ్ళిపోయిన రానంటే రానని చెప్పగానే ఆ సైనికులు వెళ్ళిపోతుంటారు. ఇక ఎంత ప్రయత్నించినా రావట్లేదు స్వామి అని చెప్పేసి అలెగ్జాండర్ చెప్పగానే అలెగ్జాండర్ స్వయంగా వస్తాడనమాట. వచ్చినప్పుడు అతడు అడుగుతాడు అనమాట, డానియల్, రజనీ అమ్మగారు మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది వినండి. ఇదంతా ఎందుకు చేసుకుంటూ వస్తున్నావు అని అంటే,
సుఖం గురించి అన్నాడు. మరి దొరికిందా నీకు సుఖము అని అంటే నెట్ ఫెయిల్యూర్ అయింది అక్కడ. విద్యుత్ అన్న పోయి ఉండాలి, నెట్ అన్న పోయి ఉండాలి. అక్కడ రహస్యం ఏంటంటే అలక్ష్యేంద్రుడు ఏ విధంగానైనా ఆ ఋషిని వాళ్ళ దేశం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి ఎంత చెప్పినా విఫలుడైపోతాడు. వారి మధ్యన జరిగిన సంభాషణ ఏంటంటే, నా మాట వినుకుంటే నిన్ను కూడా చంపేసేస్తానని చెప్పి బెదిరిస్తాడు అలక్ష్యేంద్రుడు. అప్పుడు ఆ ఋషి ఏమంటాడంటే, నువ్వు నన్ను చంపేది లేదు, నేను నీకన్నా ముందుగా నా దేహం నుంచి నేను వేరైపోతాను, నువ్వు నీ అస్త్రం నన్ను ఛేదించలేదు, నా దగ్గరికి రాలేదనేటువంటి అతను స్పష్టంగా తెలియదన్నమాట. ఓహో, ఋషి ఇంత ఇంత జ్ఞానం ఉండదా, తనకు తానుగా ఈ దేహంలో వేరైపోతాడా అని చెప్పి అతను ఇక్కడ ఉన్న విద్య, ఆధ్యాత్మిక విద్యకు గొప్పతనాన్ని తెలుసుకొని అతను బానిసైపోతాడు. బానిసైపోయి ఈ విద్యను విశేషంగా ఆత్మ విద్య ఎంత గొప్పదా అని ఇంకా రహస్యం ఇంకా కొంచెం లోపల ఉన్నది, అది ఆచార్య గారు వచ్చినాక చెప్తారు. మరి ముని గారు ఇప్పుడు శరీరానికి కోరుతున్నదని ఆత్మ ధ్యానం అంటారు కదా, మన అట్లాంటి వాళ్ళు శరీరం బాధపడటం కదా, దేని పైన అంత ఆ స్థితికి ఎదుగుతా కదా మనం. అది కాదు, అలక్ష్యేంద్రుడు తెలిసిన విద్య ఏంటంటే నేను దేన్నైనా సంపాలుతాను, దేని విజయం సాధిస్తాను అని. కానీ మన ఋషి తెలిసిన విద్య ఏంటంటే ఆత్మ విద్య తెలిసిన నువ్వు ఏం చేయలేవు, నా శరీరం నా ఆత్మనేం చేయలేవు, నువ్వు నన్ను చంపేకన్నా మొదలనే నీ శరీరం వేరైపోతాను అనే భావన వారు ఆ గొప్ప విద్యను తెలియజేస్తారనమాట. కాబట్టి అతను ఆ విద్య రహస్యాన్ని తెలుసుకుని అలా జీవితం అయి వెళ్ళిపోతున్నారు. అక్కడ మరి కరెంటు పోయినట్టుంది. ఇంకా ఆచార్య గారు ఇంకా లోపల 1-2 రహస్యాలు ఉంటాయి చెప్పేటి. శస్త్రాలు ఛేదించలేవు, నీ శస్త్రాలు నన్ను ఛేదించలేవు అని. నన్నేమి చేయలేవు. ఆత్మ విద్యను అంత గొప్పగా తెలుసుకున్నటువంటి అతను ఈ రహస్యాలను తెలుసుకొని మరి తర్వాత మరి దేశానికి స్వయంగా ఇతడు ఈ ఋషి పోడు వాళ్ళ అలెగ్జాండర్ తోడు వెళ్ళిపోడు అనమాట. ఇతనిలో ఉన్న గొప్ప వైజ్ఞానికతను ఆత్మ విద్యను అతను తెలుసుకుంటాడు. అలెగ్జాండర్ తెలుసుకున్నాడే చేస్తాడు. ఆ విధంగా మరి ఒక నిమిషం అమ్మా, తర్వాత ఈరోజు విశేషంగా ఆత్మ యొక్క తురియ శరీరం 4వ దశ గురించి ప్రత్యేకంగా చెప్పారు. 4వ దశ ఏమిటిది? గాయత్రి మంత్రంలోని 3 రహస్యాలు ఉన్నాయి కదా. భూర్భువ స్వహ, భూర్లోకము ప్రాణం పోసుకోవడము, భువహ దుఃఖాలు దూరం చేసుకోవడము, స్వహ స్వయం సుఖానందాన్ని పొందడము, ఆ తర్వాత ఆత్మోన్నతి కొరకు తురియ శరీరాన్ని ధరించడం, ఆత్మస్థితిలో తనకు తానుగా ఆత్మస్థితిలో ఉండడం, వాటి గురించి తెలియజేస్తూ ఈ సర్వదానంద గారు చెప్పినటువంటి రహస్యాన్ని కూడా బోధించారు. ఏంటి? ఓ దేహి, ఈ శస్త్రము నిన్ను ఛేదించదు, ఈ దేహానికి పట్టిన రోగాన్ని మాత్రమే తీసేస్తుంది అని చెప్పి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అతను శరీరానికి క్లోరోఫామ్ ఇవ్వనివ్వడు సర్వదానంద గారు. నేను నా లెక్క చేసుకుంటాను, మీరు దేహం మీద మీరు శస్త్రచికిత్స చేసుకోండి. అప్పుడే అడుగుతారు. ఆచార్య గారు వచ్చారు. ఆచార్య గారు పూర్తి చేయండి. దానియేలుకు ఆ ఋషి ఏమంటాడు అంటే,
నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అన్ని దేశాలను జయించుకుంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటే అలక్షంద్రుడు ఏమంటాడంటే సుఖం గురించి చేస్తున్నాను అంటాడు. మరి ఆ సుఖం దొరికిందా అని అంటే దొరికింది అని అంటాడు. మరి దొరికినాక మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు అని అంటే ఈ సుఖము భౌతిక సుఖం దొరికింది కానీ ఆధ్యాత్మిక సుఖం దొరకలేదు. నన్ను మా గురువు గారు ఈ దేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీలాంటి ఋషులను తీసుకొని రమ్మని చెప్పారు, అందు గురించి రండి అని అంటే మరి నేను దేనికోసం రావాలి అని అంటే మా దేశంలో మీరు సుఖంగా ఉండొచ్చు అని అంటే నేను ఇక్కడ సుఖంగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు అని అంటాడు. అంటే ఇప్పుడు మీకు ఒంటి మీద వస్త్రాలు కూడా సరిగా లేవు కదా రిషి, నేను మా దగ్గర మీకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాను అని అంటే నువ్వు ఇక వస్త్రాల దగ్గర ఉన్నావా అంటే వస్త్రాల దగ్గర ఉన్నట్టయితే నీకు సుఖం ఎక్కడ ఉన్నది? నువ్వు వస్త్రం మీద ఆధారపడి ఉంటున్నావు. నేను ఈ వస్త్రాలకు అతీతంగా ఉన్నాను. నేను దేహాన్ని కూడా లెక్క చేయను, నేను దేహానికి అతీతంగా ఉన్నాను. అందు గురించి నువ్వు సుఖపడాలి అంటే, నువ్వు నాలాగానే ఆత్మసుఖాన్ని పొందాలంటే నీ వేషభూష, రాజు వేషభూషను విడిచిపెట్టేసి నాలాగా నువ్వు కూడా ఈ బండ మీద పడుకో, సుఖం ఉంటుంది అని అంటే రాలేకపోతుంటాడు, సంకోచిస్తుంటాడు అన్నాడు. చూసావు కదా, నీలో ఈ సంకోచం ఉన్నది కదా, ఈ సంకోచమే నీ దుఃఖానికి కారణం. నువ్వు అన్నది నువ్వు నెరవేర్చుకోలేదు. అందు గురించి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు వచ్చిన వాడివి వెళ్ళిపో అంటాడు. లేదు నువ్వు రావాల్సిందే అని అంటే నేను రానంటాడు. రాకపోతే నేను చంపేస్తానంటే నువ్వు నన్ను చంపుతావా? నువ్వు ఎప్పుడైతే నన్ను చంపుతావో, నువ్వు చంపడానికి నువ్వు కత్తి ఎత్తి నీ కత్తి యొక్క ప్రహారము నా దేహం మీద పడే కంటే ముందే నేను దేహం నుంచి బయటకు వచ్చి నువ్వు ఎలా చేస్తున్నావో, ఎటువంటి ధైర్య సాహసాలతో చేస్తున్నావో, పిరికి పందాగా చేస్తున్నావో నేను చూస్తాను, సాక్షిగా చూస్తాను. నా దేహం నుంచి నేను బయటకు వచ్చి నా దేహం మీద జరుగుతున్నటువంటి దాడిని నేను చూస్తాను. అంటే నువ్వు వస్త్రాల దగ్గర ఉన్నావు, ఈ వేషభూష దగ్గర ఉన్నావు. నువ్వు ఈ వేషభూషను విడిచిపెడితే నువ్వు ఈ దేహాన్ని నగ్నంగానే చూసుకోలేకపోతున్నావు, నువ్వు ఆత్మనేమి చూస్తావు. అర్థమవుతుందా రజనీయమ్మ గారు? సుఖము ఏ సుఖం గురించి అయితే, ఆత్మ ఏ సుఖం గురించి అయితే ఇదంతా ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ సుఖాన్ని నేను దేహంలో ఉండే పొందుతున్నాను. అందుకే ఈ యొక్క సర్వదానంద గారు చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, ఈ ఓం ప్రకాషు ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో మిమ్మల్ని లేపి కూర్చుండబెట్టేది చేయిస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ దేహము నేను కాదు, ఈ అవయవాలు నేను కాదు, ఈ కళ్ళకు కనిపించేటువంటి ఈ రహస్యాన్ని అంతా చూస్తున్నది నేను, చేతులతో పని చేస్తున్నది నేను, కాళ్ళతో నడుస్తున్నది నేను, దేహంతో సుఖదుఖం అనుభవించేది నేను. దేహానికి తినబెట్టడం, తల్లి శిశువుకి ఏ రకమైతే పాలు దాగిపిస్తుందో అదే రూపకంగా ఈ యొక్క దేహానికి తినే ఆకలితో ఉన్నప్పుడు మాత్రం నేను తింటున్నాను, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. నేను నుంచి నాది వరకు ఎప్పుడు వేరైతున్నా అంటే ఎప్పుడైతే ఆ దేహానికి ఎంతైతే అవసరం ఉన్నదో ఆ అవసరానికి మించి తిన్న తర్వాత దేహం నుంచి దేహి వేరైపోతుంటాడు. అందుకే నాది అంటుంటాడు అన్నట్టుగా. ఈ నాది దగ్గర ఉన్నప్పుడు సుఖమే సుఖం ఉంటుంటది. నేనుగా ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం. నన్ను కొడతావా, నన్ను తిడతావా అనేటువంటి నేనే దేహమును, నేనే స్త్రీని, నేనే పురుషుణ్ణి. అందుకే గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడు అంటే నువ్వు నా మీద ఊమిసావు, కానీ నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను నీ మీద ఊమిసారని చెప్పేసి. నేనేమనుకుంటున్నానంటే నేను నా దేహంలో లేను, దేహంలో నేను నిమిత్తకంగా ఉన్నాను, దేహాతీతంగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఆ పక్షి పైనుంచి పక్షి రెట్ట వేస్తుంటుంటది, ఈ గాలితోటి ఎగిరి ఆ దుమ్ము ధూళి కణాలు పడుతుంటాయి, నువ్వు ఊమిసావు. తేడా ఏముంది? అర్థమవుతుందా? నువ్వు ఆత్మస్థితికి ఎదిగినట్టయితే నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి నేను చెప్పేది నీకు అర్థం కాదు. కాబట్టి నువ్వు చెప్పాలనుకున్నావు, చెప్పేది ఏదైతే ఉందో ఈ ఊమడం ద్వారా నువ్వు చెప్పావు, నీది అయిపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అంటున్నాడు. అర్థమవుతుందా? ఊరిగా కూర్చుంటున్నారా? అర్థమవుతాచారి, చాలా బాగా అర్థమవుతుంది.
ఈ రకంగా ఆత్మస్థితిలో ఉండాలి, దైహిక స్థితిలో కాదు, దేహ స్థితిలో కాదు, ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే ఈ ఆత్మానందం అనేటువంటిది కలుగుతుంటుంటది. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంటుంటది. ఆ తర్వాత పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంటుంటది. సమయం చాలా పరిగెడుతుంది, మధ్యలో విద్యుత్ పోయింది. అందు గురించి ఈ అంతరాయానికి మరి మనం ఏం చేయలేం, ప్రకృతి ప్రకోపం అనుకోవడం మినహా ఇంకేం చేయలేం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. తెలిసినటువంటి 2 విషయాలు చెప్పాను, దీంట్లో సత్యం గ్రహించండి, ఆ సత్యాన్ని వదిలేయండి. ఓకే, ఆచార్య ఓం గారికి ధన్యవాదములు. విశేషంగా ఈరోజు ఎపిసోడ్ లోపల ఆత్మ యొక్క స్థితి, గాయత్రి మంత్రంలోని 3 వ్యాహృతులను తీసుకొని నాలుగవ అవస్థ, తురియావస్థ గురించి నేను నాది అనే విషయం చాలా లోతుగా అర్థం చేయించారు. దాని లోపల చాలా రకాల ఉదాహరణతోటి అలెక్సేంద్ర గారి ఉదాహరణ, తర్వాత సర్వదానంద గారి ఉదాహరణ, తర్వాత నా స్థితి ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే సుఖాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతారు అనే విషయాన్ని చక్కగా అర్థమయ్యేలాగా చిన్న ఉదాహరణతోటి అది అర్థం చేశారు. వారికి ధన్యవాదములు. మరి ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు చేపిస్తారు ఈరోజు? అమ్మ, కొత్త వాళ్ళ పాత వాళ్ళ? పాత వాళ్ళే మునిజీ. ఎవరు ఈరోజు? మరి గురువారం 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 అంటే మీదే ఉంటుంది మరి. అవునవును, చేయించండి. అలాగే. ఓం వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు. ఓం. యజ్ఞం కోసము సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోండి ఈ లోపల. యజ్ఞంగా సిద్ధం చేసుకోండి. ఆచార్య నేను సిద్ధంగా లేనుగా నేను సంకల్పం చెప్పి చేయించమని చేపిస్తాను. అది చేయించడానికి ఓం ప్రకాష్ కూడా చేయిస్తాడు, కానీ ఈ వీడియో కెమెరా ఏంటంటే ఎవరైతే మంత్రాలు చదువుతున్నారో వారి స్థితిని మాత్రమే చూపిస్తుంది, యజ్ఞం చేసే వారి స్థితిని చూపించరు. అది ఓకే, సరే ఆచార్య. సరే సరే, సంకల్పం ఇది సంజయ్ చేయించండి ప్రభాకర్ గారు. అలాగే. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం 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 అమృతోపస్తరనమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చావిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత తతో సముద్రోర్ణవా. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదాత్ విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్.
దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వాహా ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादेन्द्रोऽधिपतिश्चिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वर सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव నీ దివ్యం వరేణ్యమునైన అది మర్చిపోయినా సరే ఈశ్వర దయానిధి భగవత్కృపయా దయానిధి భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మాతకామోక్షానాం సద్య సిద్ధిర్భవేన్నః ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః
ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. ధన్యవాదాలు. ఓం సర్వేభ్యో నమస్తే. యజ్ఞం ఎవరెవరు చేస్తున్నారు? శ్యామలయ్య గారు ఒకరే చేస్తున్నారు, ఇంకెవరైనా చేస్తున్నారు? నేను చేస్తున్నాను. సరే, సిద్ధం చేయండి. సన్యాసిరావు గారు మీరు కూడా చేస్తున్నారు యజ్ఞం? లేదు గురించి నేను అదే 7 నుండి 8 వరకు చేస్తాను. సరే సరే సరే. వరలక్ష్మి గారు ఏంది? నేను చేస్తాను ఆచార్య. సరే సరే, సర్దుకోండి. ముని గారు సంకల్పం చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు మునిజీ, మైక్ ఆన్. ముందుగా ఆచమనం చేద్దాము. ఆచమనం తోటి ప్రారంభం చేయాలి. ఆ తర్వాత సంకల్పము, ఆ తర్వాత మనం ఈశ్వర స్తుతి, అట్లా ముందుకెళ్తాం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఆచమనం చేయండి. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశక స్త్రీర్మహి స్త్రీకి శ్రేతామ స్వాహ. హస్తశుద్ధి చేసుకోండి. మళ్ళీ ఎడమ చేతిలో జలం తీసుకోండి. మధ్య 2 వేలు జలములు పెట్టి ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిదానమసి స్వాహ. క్షమించండి. ఓం వాంగ్మాస్తి అస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్షణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే ధ్రోస్త్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మ ఓజోమస్తు. ఓం అరిష్టాని మేంగాని తను తన్వామి సహసంతు. ఇంద్రియ స్పర్శ మంత్ర అనంతరము సంకల్ప పాఠ. అందరు చెప్పండి. ఆవసో సదినే సీదా సీదా. చక్కగా నమస్కారం చేసుకోవాలి. అత సంకల్ప పాఠ. ఓం తత్సత్ అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రారోత్తరాతే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృందః 97 కోట్యః 1,39,00,000 1,50,000 షడ్వింశతోత్తరేకశతతమే సృష్ట్యాబ్దే వేదోత్పత్త్యాబ్దే 81,000 వైక్రమాద్వే 200 శ్రీమద్దయానందాబ్దే. ఇది కాలం గురించి చెప్పుకున్నాము. అనంతరం ప్రాంతం గురించి. జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తాంతర్గతే పుణ్యభూమో మేరోహ దక్షిణ దిగ్భాగే నవదేవలీ నామ రాజధాన్యామంతర్గతే నల్లగొండ నామ శిఖర ప్రాంగణే కృష్ణ గోదావరి నదీనాం మధ్యదేశే తెలంగాణ భాగ్యనగర నామ దేశస్య రామ రాజధాన్యాం అంతర్గతే. తర్వాత మీ యొక్క జిల్లా పేరు, జనపద జిల్లా పేరు చెప్పుకోండి ఎవరికి వారు. మల్కాజిగిరి నామ జనపదస్య అంతర్గతే. మండలము మహామండలము, మండలం మహామండలము పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మేడిజల్ మండలము నామ దేశస్య అంతర్గతే. తర్వాత మీరు ఉన్నటువంటి పట్టణము గ్రామము పేరు చెప్పుకోండి ఎవరికి వారు. తిరుమలగిరి పట్టణే కనాజగూడ గ్రామాంతర్గతే.
మీరున్నటువంటి నిలయానికి ఏదైనా పేరు ఉంటే పేరుతో పాటు ఉండేటువంటి స్థలాన్ని చెప్పుకోవాలి. ఎవరికి వారు. ఓంకార నిలయ ఆవాస ప్రాంగణే యజ్ఞ మండపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి స్త్రీ क्रोधिनाम संवत्सरे उत्तरायणे। आचार्य शिशिर ऋतु है ना, ये शिशिर ऋतु पुष्यमासे माघमासे, माघमासे कृष्णपक्षे अमावास्यां स्थितौ ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రం ఆచార్య. శ్రవణ నక్షత్ర యుక్త బుధవాసరే ఏవంగున విశేషణ విశిష్టాయాం. మీ యొక్క గోత్రం చెప్పుకోండి. धनिष्ठ नक्षत्र है आज, धनिष्ठ नक्षत्र. धनिष्ठ नक्षत्र युक्त गुरुवासरे शुभकरणे शुभयोगे ఏవంగున విశేషణ విశిష్టాయాం. గోత్రం చెప్పుకోండి ఎవరికి వారు. కశ్యప గోత్రోత్పన్న. తర్వాత మీ పేరు, మీ ముందుగా మీ యొక్క తాత పేరు చెప్పుకోవాలా. స్త్రీలైతే మామగారి పేరు చెప్పుకోవాలా. శ్రీ కీర్తి శ్రీ బాణాల నామధేయ పౌత్ర. తర్వాత మీ నాన్నగారి పేరు, స్త్రీలైతే భర్త గారి పేరు. కీర్తిశేష శ్రీ బాణాల నాగప్ప పుత్ర. తర్వాత మీ స్వనామము, మీ పేరు బాణాల ప్రభాకర నామధేయస్య. తర్వాత సతీ సమేతంగా చేస్తే మీ ధనపత్ని పేరు చెప్పుకోండి. ఎవరైతే దంపతులు చేస్తే నామినీ పేరు చెప్పుకోండి. సకుటుంబ సమేతాయ అమావాస్య శుభ సందర్భే దర్శేష్టి అగ్నిహోత్రము వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ఇష్టకామ్య ప్రసిద్ధ్యర్థం ప్రాతకాలేన దేవయజ్ఞం కరిష్యామహే. నమస్తే. తర్వాత చక్కగా కూర్చొని ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపవాసం. నమస్కారం. ఓం విశ్వాని దేవ సవితర్దుర్తాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాదార పృథివీంద్యాము తేవాం కస్మై దేవాయ విశావిదేవ. య ఆత్మనా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యో కస్మై దేవాయ విశావిదేవ. ఓం యః ప్రాణతో నిమిషతో మయిత్వైక ఇద్రాజా జగతో బభూవ. య ఈశేయస్వతిపదశ్చ దుష్పదః కస్మై దేవాయ విశావిదేమ. ఓం येन द्यौरुग्रा पृथिवी दृढा येन स्वस्थवितं येन नाकः यो अंतरिक्षे रजतो विमानः कस्मै देवाय विशाविदेम. ओम प्रजापतेन त्वदेतानन्यो विश्वानाकानि परिता बभूव यत्कामास्ते जोमस्तन्नो अस्तु वयं स्याम पदयोरयीनाम्. ओम तनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानशाला श्रुतिये धामन्न धैर्ययन्त. ओम अग्नेन
జయాదస్మజ్జుపురాణమేనో భూయిష్టాంతే నమ భక్తుం విదేమా. ఇది ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. అత అగ్ని ఆదానం. విజయదుర్గమ్మ గారు ఎదురుగా కూర్చోండి. ఇప్పుడు అందరు ఎట్లా కూర్చున్నారు వేరు, ఆ రకంగా మీరు ఇటువైపు ఆ ఫోన్ వైపు ముఖం పెట్టండి. ఫోన్ కొద్దిగా కిందికి అనుకుంటే యజ్ఞకుండం కనిపిస్తుంది. కర్పూరము తీసుకోండి. ప్రభాకర్ గారు మంత్రాలు మీరు చదవండి, ఎందుకంటే వారి చదివితే వారికి కెమెరా చూపెట్టేది కదా, రికార్డింగ్ కాదు కదా. అగ్ని వెలిగించాలి. నేను ఆఫ్ చేయను ఆచారి. మీటు మీటు ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వర్ధౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవే జని పృష్ఠేగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. అగ్నిని కొండంలో ఉంచాలి. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాగృహీతమిష్టాపూర్తే సంసృజేతామయం చ అద్యుక్తరస్మిన్ విశ్వే దేవాయజమానచ్చ సీదతా. చిన్న చిన్న పుల్లలు అగ్నిని ఉత్తేజింపజేయాలి పుల్లలతో. సమిధాదానం 3 సమిధలు. మొదటి సమిధ అయంతైద్మాత్మా జాత వేదస్తే నేద్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాదేన సమేదయా స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదం నమమా. తర్వాత రెండవ సమిధ. ఓం సమిధాగ్నిం తపస్యతాగ్రతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతనా స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదం నమమా. ఓం సుసమిత్తాయ శోచిషే ఘృతం తీరం జుహోతనా అగ్నే జాత వేదసే స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదం నమమా. మూడవ సమిధ. ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేనావర్ధయామసి బృహచ్చోచాయ విష్టః స్వాహా. ఇదమగ్నే అంగీరసే ఇదం నమమా. 3 సమిధాదానాలను చేశాం. తర్వాత జల ప్రోక్షణం. ఓం అయంతేద్మా 5 ఆహుతులు ఇవ్వాలి కదా, నేతి ఆహుతులు అయ్యాక జల ప్రశేషణం. ఓం అనుమతేను మన్యస్వ. ఓం పంచగ్రత ఆహుతి మంత్రాలు ఇవ్వాలి ఇవాళ విశేషంగా. రోజు చేసే దాంట్లో అయితే ఉండవు. పంచకృత ఆహుతి. ఓం అయంతైత్మాత్మా జాత వేదస్తే నేద్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మవర్చసే నానాదేన సమేదయా స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదం నమమా. ఓం అయంతైద్మాత్మా జాత వేదస్తే నేద్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజాపశుభిర్బ్రహ్మవర్చసే నానాదేన సమేదయా స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదం నమమా.
ओम अयंतैत्मात्मा जातवेदस्ते नेत्रस्वर्धस्वचेतवर्धयम् सास्मान् प्रजापतिर्ब्रह्मवर्चसे नानादेन समेतया स्वाहा यमग्ने जातवेदसे इदं नमः। ओम अयंतैत्मात्मा जातवेदस्ते नेत्रस्वर्धस्वचेतवर्धयम् सास्मान् प्रजापतिर्ब्रह्मवर्चसे नानादेन समेतया स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः। పంచగ్రాహి మంత్రాలను 5 ఆహుతులను ఇచ్చాం. తర్వాత జల ప్రోక్షణ మంత్రం. अतः जलप्रशेषण मंत्राः చెప్పండి మణిజీ గారు. ओम अदिते मनमन्यस्व तूर्పు దిక్కున ओम अनुमते अनुमन्यस्व పడమర దిక్కున ओम सरस्वती अनुमन्यस्व ఉత్తరం దిశన ఓం దేవ సవితర్ ప్రస్వయజ్ఞం ప్రస్వయజ్ఞ పతిం భవాయ దివ్యో గంధర్వకే సపో కేతానర్వాచస్పతిం వాచం నాస్వదతో. అగారవాద భాగవత మంత్రాః. ఓం ఉత్తరం వైపు నీటిని ధారగా వేయాలి. తూర్పు నుండి పడమర వైపు. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః. తర్వాత ప్రాతకాలీన మంత్రాలు ఆచార్యజీ చేయండి. ప్రాతకాల మంత్రం. ప్రాతకాలీన అవన మంత్రాలు. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహా. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్షేంద్రవత్యా జిషానో సూర్యో వేతు స్వాహా. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహా ఇదం వాయవే అపానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాప్రాణవానేభ్యః స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాప్రాణవానేభ్యః ఇదం నమః. ఓం తర్వాత మంత్రం ఏంటి ఆచార్య? ఆపో జ్యోతి. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సర్వం స్వాహా. ఓం యాం మేధాం దేవగణాపితరస్యోపాసతే తయా మామద్య మేధయాగ్నే మేధావినుం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ స్వాహా. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోధ్యస్మజ్జురానమేనో భూయిష్టాం తే నమ ముక్తిం విదేమా స్వాహా. ఆగారవాద భాగవత మంత్రాः. ఆగార భాగవత మంత్రం. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః.
ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమః ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదం నమః. తర్వాత బలివేషదేవ యజ్ఞం ఆచార్య. అన్నము వండే అన్నం అంటే విడిగా అన్నంతో ఇవ్వండి ఆవుతి, నెయ్యి అన్నం ఆవుతి. అన్నం లేని వారు నెయ్యితోటే ఆహుతులు. నెయ్యితోటి ఆవుతి. చదవండి. ఓం అగ్నయే స్వాహ ఓం సోమాయ స్వాహ. మునిజీ మీరు మంత్రం చదవండి, వాళ్ళు స్వాహ చెప్తారు. శ్యామలయ్య గారు స్వాహ చెప్పండి. స్వాహ చెప్తే మీది రికార్డ్ అవుతుంది. అలాగే అలాగే. ఓం అగ్ని సోమాభ్యాం. ఆవుతి వేసేవారు స్వాహ చెప్పండి. ప్రభాకర్ గారు స్వాహ చెప్పండి. స్వాహ. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. నాతో పాటు మీరు స్వాహ చెప్పండి. ఓం ధన్వంతరాయ స్వాహ. ఓం కుహై స్వాహ. ఓం అనుమత్యై స్వాహ. అందరూ చెప్పండి. వరలక్ష్మి గారు నందు ప్రభాకర్ గారు కూడాను. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం సహద్యావ పృథివీభ్యాం స్వాహ. ఓం శిష్టకృతయే స్వాహ. మళ్ళీ ఆగార వాచ భాగవత మంత్రాః. ఓం అగ్నయే స్వాహ. మీరు ఆవు తీసుకుని చెప్పి మీరు స్వాహ చెప్తే బాగుంటుంది. ఆచార్య గారు చెప్పేది అది. ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహ. సత్యవరిత మంత్రాలు. ఓం అగ్ని వ్రతపతే వ్రతం చరిష్యామి తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి. ఓం ఇదమగ్నయే ఇదన్నమమ. ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి. ఇదం వాయవే ఇదన్నమమ. ఓం సూర్య వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి. ఇదం సూర్యాయ ఇదన్నమమ. ఓం చంద్ర వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి. ఇదం చంద్రాయ ఇదన్నమమ. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి. ఇదం ఇంద్రాయ వ్రతపత ఇదన్నమమ. మళ్ళీ ఆఘార వాద్య భాగావతులు. ఓం అగ్నయే ఇదం నమః ఓం సోమాయ స్వాహ ఇదం నమః ఓం ప్రజాపతే స్వాహ ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహ ఇదం నమః. అమావాస్యేష్టి మంత్రాలు. ఓం అన్నమున్న వాళ్ళు అన్నం చేయండి, అన్నంతో ఆహుతులు ఇవ్వండి. అన్నం గిట్లా ఏమీ లేనటువంటి వారు నెయ్యితో మాత్రమే ఆహుతులు వేయండి.
దర్శష్ఠి కాదు, దర్శష్ఠి అంటే సంతానం గురించి చేస్తున్నటువంటిది. అమావాస్య. ఓం అగ్నయే ఓం ఇంద్రాగ్నిభ్యాం ఓం విష్ణవే ఓం యత్తే దేవా అక్రన్వన్ భాగదేయామమావాస్యే సంవసంతో మహిత్వా తేనానో యజ్ఞం పిప్రిహి విశ్వవారే యం నో దేహి సుభగే సువీరా ఇదమమావాస్యాయై తన్నమమ ఓం అహమేమ అమావాస్యా మామ వసంతి సుకృతో మాయి మే మయి సాధ్యా ఉభయ దేవాస్ మయి దేవా ఉభయే సాధ్యాశ్చంద్రజ్యేష్ఠా సమగచ్చంత సర్వే ఇదమమావాస్యాయై ఇదన్నమమ ఓం ఆగన్ రాత్రి సంగమని వసూనామోజం పుష్టం వస్వా వేషయంతి అమావాస్యాయై హవిషా విధే మోజం దుహానా పయసాన ఆగాన్ ఇదమమావాస్యాయై ఇదన్నమమ ఓం అమావాస్యేన త్వదేతానన్యో విశ్వారూపాణి పరిభూర్య జనా యత్కామాస్తే జుహుమస్తన్నో వస్తు వయం శ్యామపతయోరయేణాం ఇదమమావాస్యాయై ఇదన్నమమ ఆఘారవాద్య భాగవతులు ప్రభకర్. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే ఇదం నమః. ఓం సోమాయ స్వాహా ఇదం నమః. ఓం ప్రజాపతే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా సాయంకాలీన ఆపుతారు. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని గారు చెప్పండి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం స్వాహా. మౌనంగా ఆవుతున్నాం. సజోర్దేవేన సవిత్ర సజోరేంద్రవత్యా విషాణు అగ్నిర్వేతో ఓం భూరగ్నయే ప్రాణాయ ప్రాణాయ ఇదన్నమమ ఓం భువర్వాయ పానాయ ఇదం వాయువే అపానాయ ఇదన్నమమ ఓం స్వరాదిత్యాయ వ్యానాయ ఇదం వాయువే అపానాయ ఇదన్నమమ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః వాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యः ఇదన్నమమ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరో ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చ ఉపాసతే మధ్యమేధయాగ్నే మేధావిణం కురు ఓం విశ్వాని దేవసవితాని యద్భద్రం అన్న ఆసిపత్ ఓం అగ్నిపథారాయస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ విశోధ్యసి పురాణ అథ ఆగారవాద్య భాగావతి
ఓం स्वाहा इदमग्नये इदं ओम सोमाय स्वाहा इदं सोमाय इदं ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये ओम इंद्राय स्वाहा इदमिन्द्राय इदं नमः వ్యాహృతి ఆవుతులు ఓం భూరగ్నయే स्वाहा ఇదమగ్నయే ఇదన్న మమ ఓం భువర్వాయవే ఇదం వాయవే ఇదన్న మమ ఓం స్వరాదిత్యాయ ఇదమాదిత్యాయ ఇదన్న మమ ఓం భూర్భువస్వరగ్నివాదిత్యేభ్య ఇదన్న మమ సుష్టకృత ఆవుతి ఏమైనా తీపి చేస్తే చేయండి, లేకుంటే నెయ్యితో ఆవుతి. ఓం యదస్య కర్మణో శరీరిచ యద్వాన్యూనమిహాకరం అగ్నిష్ట శిష్టకృత్ విద్య సర్వం శిష్టం సుహృతం కరోతు మే అగ్నిష్టకృతే సుహృతహుతే సర్వప్రాయశ్చిత్తానాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే శిష్టకృతే ఇదన్న మమ ఓం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ ఓం సర్వం పూర్ణం స్వాహా. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. అయిపోయింది. ప్రార్థన నేతిని చేతి రాసులు కర్పూరం నేతిని చేతి రాసుకొని ప్రార్థన. వరలక్ష్మమ్మ గారు మనసు పెట్టి చేయట్లేదు, చెంచ సరిగా పట్టుకోవట్లేదు, మంత్రాలు సరిగా చదవట్లేదు, ఏంటి? నెయ్యి చేతికి రాసుకోండి. ఓం నెయ్యి చేతికి రాసుకోండి ప్రసాద్ గారు. ఓం తేజోసి తేజోమయి ధేహి ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి ఓం బలమసి బలమయి ధేహి ఓం ఓజోసి భోజో మయి ధేహి ఓం మన్యురసి మన్యుం మయి ధేహి ఓం సహోసి సహో మయి ధేహి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. काले वर्षतो पर्जन्यः पृथिवी सस्यशालिनी लोकोऽयं हरयिता जनाः सन्तु निर्भयाः. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीन महीषाः. गो ब्राह्मणेभ्यः लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम శాంతి శాంతి శాంతి. వరలక్ష్మమ్మ గారు పూజనీయ ప్రభువు తెలుగులో పాడండి. మామూలుగా పాడమంటారా? మీరు మార్చినట్టు ఇంకా నాకు నేర్చుకోలేదు. అరే మీకు వచ్చింది పాడండి. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకబటముల మానసిక బలమియ్యుము. పూజనీయ
पूजनीय प्रभु हमारे भाव भूज्वली छोड़ देवे मानसिक बल दीजिए देखी बोले हर में आज्ञ सारे शोक सागर से तरे अश्वमेधादिक रचाये यज्ञ पर उपकार को धर्म मर्यादा में चल कर लाभ दे संसार को आदि हम करते रहें रोग संताप सब हरते रहें भावना मिट जाए मन से पाप अत्याचार की कामनाएं पूर्ण होवे यज्ञ से नर नारी की लाभकारी हो हवन हर जीवधारी के लिए वायु जल सर्वत्र हो शुभ गंध को धारण किए स्वार्थ भाव मिटे हमारा प्रेम पथ विस्तार हो इदन्न मम का सार्थक प्रत्येक में व्यवहार हो हाथ जोड़ झुकाय मस्तक वंदना हम कर रहे नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे परम पूज्य प्रभु हमारे भाव उज्ज्वल कीजिए छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए प्रभु आत्मिक बल दीजिए आशीर्वादम ओम शतं जीव शरदो वर्धमाना शतं हेमंतान शतमु वसंतान शतमिंद्राग्नि हविषेमं पुनर्दुः ओम सत्या सन्तु यजमानस्य कामाः ओम सफला सन्तु यजमानस्य कामाः ओम पूर्णा सन्तु यजमानस्य कामाः ओम स्वस्तिर्भवतो शुभं भवतो मंगलं भवतो कल्याणं भवतो समस्त सन्मंगलानि भवन्तु शांति पाठం చెప్పండి ముని గారు ओम देव शांतिरंतरिक्षकं शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 नमस्ते आचार्य శ్రీభ్యో నమః అందరూ నమస్తే అమ్మ శ్లోకం చెప్పండి వరలక్ష్మి గారు नमस्ते ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः ओम दव शांति अंतरिक्षगम शांति पृथ्वी शांति आप